వెల్కమ్ టు మెక్టెక్. ఈ వీడియోలో మనం స్టైన్ హార్డనింగ్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా మెటల్ వైర్ని మెల్లమెల్లగా బెండ్ చేశారా? ఫస్ట్ టైం ఈజీగా బెండ్ అవుతుంది, బట్ కొన్నిసార్లు బెండ్ చేశాక అది స్టిఫ్ అయిపోతుంది, లాస్ట్కి బ్రేక్ అవుతుంది. ఎలా అంటే ఒక కాపర్ ట్యూబ్ని తీసుకొని స్లోగా బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవ్వటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ బెండ్ అయిన కాపర్ ట్యూబ్ చాలా హార్డ్గా, చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో ఈ ప్రాసెస్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టైన్ హార్డనింగ్ ఫామ్ అవటం. సో దీని గురించి సింపుల్గా అండ్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక సింపుల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక రాడ్ తీసుకుని స్లోగా మనం టెన్జైల్ టెస్ట్ అంటే టెన్జైల్ లోడ్ అప్లై చేసాం అనుకోండి, రాడ్ ఏమవుతుంది, స్లోగా డిఫామ్ అవుతుంది. సో డిఫామ్ అవటం అంటే దాని యొక్క సైజ్, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనం లోడ్ పర్మనెంట్ డిఫార్మేషన్ వరకు తీసుకెళ్తామో దాన్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే లోడ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది, సంథింగ్ లైక్ రబ్బర్ మెటీరియల్. రబ్బర్ని మనం పుష్ చేసి తర్వాత రిలీజ్ చేసాం అనుకోండి, ఒరిజిన్ షేప్లోకి వెళ్తుంది కదా, దాన్ని ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. లేదా మనం లోడ్ అప్లై చేసిన తర్వాత అది పర్మనెంట్గా దాని యొక్క షేప్ని చేంజ్ చేసుకుంటే దాన్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ గురించి ఇక్కడ చెప్పాను నేను. ప్లాస్టిక్ డిఫార్మేషన్ అన్నది పర్మనెంట్ డిఫార్మేషన్ కదా, ఇక్కడ మనకు స్టైన్ హార్డనింగ్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. మెటల్ లోపల ఆటమ్స్ అరేంజ్మెంట్లో స్మాల్ డిఫెక్ట్స్ లేదా ఇన్పర్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయి. వీటిని డిస్లొకేషన్స్ అంటారు. మనం ప్లాస్టిక్ డిఫార్మేషన్ అప్లై చేసినప్పుడు ఈ డిస్లొకేషన్స్ మూవ్ అవుతాయి. సో అలా వాటి నంబర్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా డిఫార్మేషన్ కంటిన్యూ చేస్తే ఈ డిస్లొకేషన్స్ ఒకదానికి ఒకటి ఇంటర్ఫేస్ అయ్యి లాక్ అయిపోతాయి. ఇలా ఫైనల్గా ఏమవుతుందంటే మన మెటీరియల్ బాగా హార్డ్గా క్రియేట్ అవ్వడానికి ఈ డిస్లొకేషన్స్ కారణం అవుతుంది. ఎందువల్లంటే డిస్లొకేషన్స్ ఫామ్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లాక్ అయిపోయి జిగ్జాగ్ ప్యాటర్న్లో క్రియేట్ అవుతుంది. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం లోడ్ అప్లై చేసినప్పుడు డిఫామ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తాయి. ఈ రెసిస్టెన్స్ వల్ల మెటీరియల్ యొక్క హార్డ్నెస్ అన్నది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మెటీరియల్ ఫర్దర్ డిఫార్మేషన్స్ లేదా లోడ్ అప్లై చేసినప్పుడు మనకు మూమెంట్ని రెసిస్ట్ చేసి స్ట్రెంత్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు క్రియేట్ చేసుకుంటుంది. సేమ్ కాన్సెప్ట్ని ఇంటర్నల్ ఫోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మెటల్ డిఫార్మేషన్ అయ్యాక లోడ్ రిమూవ్ చేస్తే మెటీరియల్ బ్యాక్కి రావాలి అని ట్రై చేస్తుంది. బట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరిగింది కాబట్టి రాలేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే మెటీరియల్ లోపల ఇంటర్నల్ అపోజింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ ఫోర్సెస్ నెక్స్ట్ డిఫార్మేషన్ని అపోజ్ చేస్తాయి. అందుకే మెటీరియల్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ టెన్జైల్ లోడ్ అప్లై చేస్తే ఇంట్రెస్టింగ్గా ఈసారి ఫర్దర్ డిఫార్మేషన్ జరగడానికి ముందు అప్లైడ్ ఫోర్స్ ఫస్ట్ ప్రీవియస్గా ఏదైతే మనకు ఫోర్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇంటర్నల్గా జనరేట్ అయిందో దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత మాత్రమే అది డిఫార్మేషన్కి డిఫార్మేషన్ జరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ టైం కన్నా ఈసారి ప్లాస్టిక్ డిఫార్మేషన్ కోసం మనం ఎక్కువ లోడ్ లేదా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, లేదంటే మెటీరియల్ అస్సలు డిఫార్మేషన్ అవ్వదు. అంటే స్ట్రెంత్ పెరుగుతుంది, హార్డ్నెస్ కూడా పెరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఈ మెటలర్జీలో స్టైన్ హార్డనింగ్ అంటారు. సేమ్ కాన్సెప్ట్ని స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈల్డ్ పాయింట్ తర్వాత సపోజ్ ఈ ఇమేజ్లో ఈ గ్రాఫ్లో ఈల్డ్ పాయింట్ తర్వాత మనం ప్లాస్టిక్ డిఫార్మేషన్ రీజన్లోకి వెళ్తాం. సో ఈల్డ్ పాయింట్ తర్వాత ఏదైతే ఫామ్ అవుతుందో ఆ రీజన్ అన్నిటిని కూడా ప్లాస్టిక్ డిఫార్మేషన్ రీజియన్ అని కన్సిడర్ చేయవచ్చు. ఈ రీజియన్లో స్ట్రెయిన్ పెరిగితే స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఈ ఇంక్రీజింగ్ పార్ట్ రీజియన్ని స్టైన్ హార్డనింగ్ రీజియన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత ఎక్కువ డిఫార్మేషన్ చేస్తే మెటీరియల్ అంత ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. పేపర్ క్లిప్ని రిపీటెడ్గా బెండ్ చేయటం, కన్స్ట్రక్షన్ రాడ్స్ని ట్విస్ట్ చేయటం, వైర్ డ్రాయింగ్ ప్రాసెస్, షీట్ మెటల్ కోల్డ్ రోలింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో స్టైన్ హార్డనింగ్ జరుగుతుంది. సో ఈ స్టైన్ హార్డనింగ్ వల్ల మెటీరియల్ యొక్క స్ట్రెంత్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇండస్ట్రీస్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే
ఇక్కడ హీట్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం మెటీరియల్ యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందుకని కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ ద్వారా మెటీరియల్ యొక్క స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండస్ట్రీస్లో దీన్ని వైడ్గా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి చూద్దాం. అడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే స్ట్రెంత్ పెరుగుతుంది, హార్డ్నెస్ పెరుగుతుంది, వియర్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హీటింగ్ అవసరం ఉండదు. అంటే హీట్ ట్రీట్మెంట్ చేయకుండానే మనం మెటీరియల్ యొక్క స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయొచ్చు. లిమిటేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా డక్టిలిటీ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మెటీరియల్ స్ట్రెయిన్ ఆడిన తర్వాత హార్డ్నెస్తో పాటు కొంత బ్రిటిల్గా కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి సో డక్టిలిటీ అన్నది డిక్రీజ్ అవుతుంది. దాని సడన్ లోడ్స్ ఏదైనా పడినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రెయిన్ హార్డనింగ్ ప్రాసెస్. సో ఫైనల్గా చెప్పాలంటే మెటీరియల్ స్ట్రాంగ్ అవుతుంది, బట్ డక్టిలిటీ అన్నది డిక్రీజ్ అవుతుంది. స్ట్రెయిన్ హార్డనింగ్ని ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటే మెటల్ని ప్లాస్టికలీ డిఫార్మ్ చేస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ఫర్దర్ డిఫార్మేషన్ని కష్టం చేస్తుంది. అందుకే స్ట్రెంత్ అండ్ హార్డ్నెస్ పెరుగుతుంది. ఈ ఫినామినాని స్ట్రెయిన్ హార్డనింగ్ లేదా వర్క్ హార్డనింగ్ అంటారు. సో దిస్ ఇస్ ఓవర్ వ్యూ ఆఫ్ మన స్ట్రెయిన్ హార్డనింగ్ ప్రాసెస్. మీకు ఈ కాన్సెప్ట్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.